న్యూస్ ఈ రోజు మనం వర్ధనపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. రెండో డివిజన్ లో మనం ఇప్పుడు ఉండడం జరిగింది. మనతో ఉద్యమకారులైన పుల్సీని గారు మనతోనే ఉన్నారు. సో వారి రాజకీయ అనుభవం ఏంటో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, గత 20 సంవత్సరాల్లో మీ రాజకీయ అనుభవం ఏంటి? గత 20 సంవత్సరాలుగా నేను ఉద్యమకారునిగా పనిచేసిన కాంచి చూస్తున్నాను మేడం. ఏ పార్టీ ఎవరు వచ్చినా కూడా అధికారంలో ఉన్నా కూడా ఈ ఉచిత పథకాలు పెట్టి ప్రజలను కొంచెం సోమరులుగా తయారు చేస్తున్నారు తప్ప కరెక్ట్ ప్రజలకు అక్కర వచ్చేటువంటి పథకాలను మాత్రం అంటే ఇప్పుడు ప్రజలకు అక్కర ఉన్నది ఏంటంటే విద్య, వైద్యం, ఎడ్యుకేషన్, అంటే పారిశుద్ధ్యం, ఇవి కనుక బరాబరి చేసేది ఉంటే ఎవరు ఎక్కడ చదువుకున్నా ఎట్లా చదువుకున్నా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్లో కేజీ టు పీజీ అనే విద్యను కనుక పక్కా అమలు చేస్తే ప్రజలు చాలా హర్షిస్తారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు రావాలి. ఏంటంటే ప్రతి ఒక్కరు ఉన్నవాడు స్కూలు లేనివాడు స్కూలు పోకుండా అందరూ ఒకే స్కూల్లో చదవడం అనేది ఆ స్కూల్కు దాని సిస్టమ్ను పక్కా అమలు చేసే విధంగా చేస్తే మాత్రం దానికి కూడా జనాలు ఆశిస్తారు. పారిశుద్ధ్యం అంటే మంచినీళ్ళ నీళ్లు కానీ అంటే త్రాగునీరు, వాడకం దానికి నీరు, ఇలాంటివన్నీ సౌలతులు కనుక చేకూరిస్తే ఏ గవర్నమెంట్ అయినా కూడా నిలబడగలుగుతుంది. ఈ రైతులకు కూడా రైతుకు కావాల్సింది ఏంటి? నీరు కావాలి. నీరు కావాలంటే ఆ ఊళ్ళో చెరువులు కావాలి. ఆ చెరువును కనుక మరమ్మతులు బరాబరు చేసేది ఉంటే రైతులకు రైతు పని రైతు చేసుకుంటూ పోతాడు, సామాన్యులకు కూలి దొరుకుతుంది, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. ఓకే సార్, ఇప్పటివరకు మీ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి అనేది జరిగింది? ఇప్పటి వరకు మా డివిజన్లో అభివృద్ధి అంటే సైడ్ డ్రైనేజీ అధ్వానంగానే ఉన్నాయి మేడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళు అని వచ్చినాయి. ఆ ఇళ్ళు మాకు 12 వచ్చినాయి మా డివిజన్కు. 12 అవి పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ఇంకొక 20 డేస్లో మేము మొత్తం కంప్లీట్ అయిపోతుంది 12. ఇదే అభివృద్ధి. వేరే ఇక రోడ్లు, సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్లను కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం చేపిస్తామన్నాడు. ఓకే సార్, మరి మిగిలిపోయిన సమస్యలు ఏంటి? ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి మీ డివిజన్లో? ఇంకా డివిజన్ల సమస్యలు అనేవి ఇవే: సైడ్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్ దీపాలు. ఇవి కొన్ని అందుబాటులో లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే వీటిని కూడా అతి త్వరలో మీకు చేయిస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే సార్, మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి మీ డివిజన్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు చెప్పేది ఒకటే మేడం, వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించే నాయకుడు కావాలి. అట్లాంటప్పుడే ఆ నాయకుడిని, ఆ మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కన్క్లూజన్ చేసే ముందు మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం మా నాగరాజు ఎమ్మెల్యే గారు, మరి గౌరవనీయులైనటువంటి మా ఎమ్మెల్యే టిఆర్ నాగరాజు గారు వర్ధన్నపేటకు అంటే ఎప్పుడు చెరువు కట్ట దిగుతుందన్నప్పుడు వెంబడే ఫోన్ చేయాలని స్పందించి ఏఈతోని తీసుకొచ్చి ఐబీఐ వాళ్ళని తీసుకొచ్చి కూడా పని చేయించి చెరువు కట్ట చేయకుండా ఆపడం జరిగింది. అవి ఒక హాస్పిటల్ కూడా చాలా అవసరం మేడం. హాస్పిటల్ను కూడా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే హాస్పిటల్లో ఉన్న సిబ్బందిని ఒకసారి తనిఖీ చేయాలని చెప్పినాం, అది కూడా చేస్తా అన్నాడు. అదేవిధంగా మాకు సబ్ కోర్టు అభివృద్ధిలో భాగంగా సబ్ కోర్టు కూడా ఇక్కడికి శాంక్షన్ అయింది. జైలు కూడా, మినీ జైలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలని ల్యాండ్ కూడా చూపించడం. ఎమ్మెల్యే గారు ప్రతిదానికి స్పందించి మేము చెప్పిన దాన్ని తూచ తప్పకుండా తను ఆ హోదాలో ఉండి కూడా ప్రతి కార్యకర్త చెప్పిన దాన్ని అతను మాకు అందుబాటులో ఉండి చేయడం జరుగుతుంది. వాటిని శాంక్షన్ చేసి తీసుకొచ్చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. సో చూసారు కదా, ఇలాంటి నెక్స్ట్ ఎపిసోడ్ మేము ఉంటామని అంటే టేక్ కేర్, బై బై.